నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. దేవుని వాక్యం చదువుకుని ధ్యానం చేద్దాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 16, 17 మళ్ళీ నేను చదువుతున్నాను వినండి. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్య నేనను, అతని దాసునైనను, అతని దాస్యనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. మరి ఇంతవరకు దేవుడు మహాకృప చేత 10 ఆజ్ఞలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంతవరకు ఎన్ని మాట్లాడాడమ్మా? 8 ఆజ్ఞల ద్వారా మాట్లాడినాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి ఆజ్ఞ చెప్పండి. దాసుల గృహంలో నుండి నేను రప్పించిన నీ దేవుడిని యెహోవా నేనే. రెండవది, నేను తప్ప వేరొక దేవుడు కొనకూడదు. వెరీ గుడ్. తర్వాత పైన ఆకాశం ఉంది కానీ ఏ పోలిని చేసుకోవద్దు. వెరీ గుడ్. మూడవది, వ్యర్థంగా వచ్చిన పోదు. వెరీ గుడ్. నాలుగవది, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించు. ఐదవది, నీ తల్లిదండ్రులను సన్మానించు. ఆరవది, నరాచ చేయవద్దు. ఏడవది, వ్యభిచరవద్దు. ఏడవది వ్యభిచరించవద్దు. ఎనిమిదవది, ఇంకా 9, 10. 9ది ఏంటి చెప్పండి? రోజు మనం చేసేదేంటి? అదే 9ది. 10వది, నీ పొరుగువాని భార్యని కానీ, ఎద్దు కానీ, పెన్ కానీ, పెన్సిల్ కానీ, రబ్బర్ కానీ, ఇది నోట్బుక్లు కానీ, గైడ్లు కానీ, సంఘంలో పాటల పుస్తకాలు కానీ దేనిని ఆశింపకూడదు. ఓకే, ప్రైజ్ అలాట్. నేర్చుకుందాం. 9వ ఆజ్ఞ నేర్చుకుందాం. ఏమన్నాడమ్మా? అబద్ధ సాక్ష్యం. సాధారణంగా సాక్ష్యాలు ఎక్కడ చెప్తారు? కోర్టులో చెప్తారు. న్యాయపద్ధతి ఎదురు నేర్పింది సాక్ష్యాలు. అబద్ధ సాక్ష్యము చెప్పొద్దు అన్నాడు కానీ కోర్టులోకి వెళ్ళి అబద్ధ సాక్ష్యం చెప్పకుండా బయటకు వచ్చి రోజంతా అబద్ధాలు చెప్పవచ్చునా? అబద్ధ సాక్ష్యము కోర్టులు చెప్పినా నిజమైన కోర్టు ఎక్కడుంది? బయట. మనం ఇక్కడ బాగానే ఉంటాం. చర్చికి వెళ్తే నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నా, అది ఇంపార్టెంట్. చర్చిలో అందరూ భక్తులుగానే ఉంటాం. దేవుని దృష్టికి ఏమైనా మాట్లాడితే తిడతాను కాబట్టి అందరూ మౌనంగా ఉంటారు. దేవుడు నన్ను తిడతాడు, నేను నోరు కూర్చుంటా. మరి బయటికి వెళ్తే ఎలా ఉంటారు మనుషులు? అంటే మందిరం అంటే ఇదే కాదు, ఈ లోకంలో బయటికి వెళ్ళిన తర్వాత ప్రవర్తన ఎలా ఉంది, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మేము 10 ఆజ్ఞలు నేర్చుకుంటున్నాం కదా, దేవుని యొక్క మందిరంలో చక్కగా నేర్చుకుంటున్నాం. మరి బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు చూసి ఈ అమ్మాయి భలే బాగుంది, దేని వాక్యంలో ఎలా ఎదుగుతుంది అని అనుకుంటున్నారా నీ గురించి? అరే బ్రదర్ భలేగా దేని వాక్యంగా ఇతను క్రిస్టియన్ అంట, మనం కూడా సార్ చర్చికి వెళ్తే వాళ్ళు చర్చికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాడు నేను చూసి, అలా అనుకోవాలి. అప్పుడు మనం లోకానికి ఎలా ఉంటామమ్మా? వెలుగు, ఉప్పు, సాక్ష్యంగా ఉంటాం. ఈయన ఈ పాస్టర్ గారా, రమేష్ గారా అన్నారనుకోండి, మరి సాక్ష్యం అంతా సున్నా అయిపోతుంది. ఆ మందిరమా, ఈ బ్రదరా, ఈ సిస్టరా అని మన గురించి మంచిగా చెప్పుకున్నప్పుడు మహిమ ఎవరికి వస్తుందమ్మా? దేవునికి. తద్వారా మనకు ఆశీర్వాదం వస్తుంది. అలా ఉండాలి. అందుకని దేవుడు 10 ఆజ్ఞలు ఇంత విడమర్చి ఎందుకు చెప్తున్నాడు? మనం ఆయనకి సాక్షి ఉండాలని. అది చేత మనం నేర్చుకున్నాం. మన నోట్లోంచి ఏం రాకూడదమ్మా? అబద్ధ సాక్ష్యములు పలకకూడదు. మనం అబద్ధాలు రాకూడదు మన నోట్లోంచి. వస్తే ఏమవుతుంది? ఎందుకు వస్తున్నాయి అబద్ధాలు మన నోట్లోంచి? అలా వస్తున్నాయా? పరీక్ష చేసుకోవాలి. దేవుడు మనతో చెప్పిన మాట. 10 ఆజ్ఞలు అన్నిటికంటే పెద్ద ఆజ్ఞలు చాలా ఉన్నాయి. నరాచ అంటే చంపేయడం, వ్యభిచారము, దొంగతనం. అన్నిటికంటే చిన్నదేంటమ్మా? ఇదే అబద్ధాలు. అబద్ధము చెప్పొద్దు అంటాడు. అన్నిటికంటే చిన్నది, కానీ ఎక్కువ అందరూ చేసేది 4 వంటలు చేసేది ఇంకా అదే. ఇంకా అది బిజినెస్ కావచ్చు, ఈ బిజినెస్ కావచ్చు, ఏ బిజినెస్ కావచ్చు. అబద్ధాలు చెప్పని బిజినెస్ ఏముందాం ఈ లోకంలో? మార్కెట్కి వెళ్తాం, కాయగూరలు పెడతాం, నిన్నే తెచ్చానంటది, అది తెచ్చి వారం అవుతుంది. ఇంటికి వెళ్తే అన్ని పుచ్చులు ఉంటాయి. అమ్మ కరెక్ట్గా చూస్తున్నావా అంటే కరెక్ట్గా చూస్తున్నానమ్మా అంట. ఇంటికి వచ్చిన తర్వాత కింద ఏదో పెట్టాడు, ఇంటికి వచ్చేవాడికి 1 కేజీ ఉంటుంది, కేజీకి. అన్ని అబద్ధాలే చెప్పకుండా ఈ లోకము గడవదు. ఏమో నిన్న స్కూల్కి ఎందుకు రాలేదు? కడుపు నొప్పి టీచర్ గారు. హాయిగా బిర్యానీ తింది రాత్రి. లేకపోతే చెవి నొప్పు, ఆ నొప్పు, ఈ నొప్పు, చెయ్యి దెబ్బ తగిలిందు. అమ్మా
మా ఆఫీసులో కూడా లీవ్ పెట్టడానికి ఎవరు అంత ఈజీగా, యాజ్ ఐఎమ్ సఫరింగ్ విత్ గ్రేట్ హెడేక్ ప్లీజ్ గ్రాంట్ మీ 1 డే ఆఫ్ సిఎల్. నిజంగా హెడేక్ అని అనుకుంటారు. నేను ఇంట్లో కూర్చొని సీవీ చూసుకుంటా హాయిగా. ఇలాగ అన్ని అబద్ధాలు చెప్పకపోతే ఈ లోకం గడవదాల ఉండవు. ఈ లోకం అబద్ధాలు చెప్పకపోతే గడవని రోజులు ఇవన్నీ కూడా. అందుకని మనం అందరం ఏం చేస్తామా? ఎప్పుడైనా చెప్పారు మీరు అబద్ధాలు? నాతో చెప్తారు కదా అప్పుడప్పుడు, ఏమో సత్యంగా రాదని. అందరం ఎలా ఉండాలమ్మా? జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలియదు, చాలా ఎత్తునండి అబద్ధాలు చెప్తున్న సంగతి తెలియదు, మనకు తెలియదు. మనం ఎవరికి అబద్ధాలు చెప్తామో అది తెలిసిపోతుంది. అది సీక్రెట్. నేను అబద్ధం మీకు చెప్తున్నాను అనుకోండి, నేను అబద్ధం చెప్తాను మీకు తెలుస్తుంది. ఈజీగా పడిగట్టేయచ్చు. ద బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, మైండ్ లాంగ్వేజ్ ఉంటుంది, హార్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. తెలుసు కదా? హార్ట్ లాంగ్వేజ్ బాగుంటాయి, అన్ని లాంగ్వేజ్లు బాగుంటాయి. లేకపోతే బాడీ లాంగ్వేజ్ చెప్పేయచ్చు మొహం చూసి. అబద్ధం చెప్తాడా నిజం చెప్తాడు. పోలీసులు ఉన్నారు కదా, ఈజీగా దొంగను పట్టేస్తారు. ఎందుకు తెలుసా? మన గిల్టీ కాన్షియస్. అక్కడ పోలీసు ఉన్నాడు అనుకోండి, స్కూటర్ వెళ్తాం, చూడగానే వెళ్ళిపోతా, వెనక్కి వెళ్ళిపోతా. భయం. ఆయన ఏం చేయడు, నేను ఎవరైనా తెలియదు, నేను దొంగను కూడా తెలియదు. కానీ చూడగానే నాకు నాలుగు ఏమొచ్చేస్తుంది? భయపడిపోయి నువ్వు దొంగ అంటే నేను దొంగగా అంటాడు. దొంగ అయినా జేబులు దొంగ పెట్టుకొని. అబద్ధము చెప్పుట అనేది మన పుట్టుకతోనే వస్తుంది. అందుకని చెప్తున్నాడు ఇన్ని సంగతులు. ఈ నేర్చుకోవాలంటే స్కూల్కి వెళ్ళాలి. అబద్ధాలు నేర్చుకోవడానికి ఏ స్కూల్ అక్కర్లేదు. నీ పెద్ద స్కూల్ కాలేజీ నువ్వు అబద్ధాలు చెప్పడానికి. ఎందుకనంటే వారు పుట్టుకతోటనే, యోగు చెప్తాడు, వారు పుట్టుకతోటనే అబద్ధాలు చెప్పేవారు అంటాడు యోగు భక్తుడు. అంచేత పుట్టుకతోటే మనకేమొస్తాయమ్మా? నిజాలు రావు, అబద్ధాలు. అంచేత చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం ఈరోజు అబద్ధాల గురించి. ఎందుకు దేవుడు ఇంత ఖండితంగా అబద్ధాలు చెప్పవద్దు అని చెప్తున్నాడు? అసలు ఆరిసింది ఏమిటి? ఎక్కడి నుంచి వస్తాయి ఈ అబద్ధాలు? ఇందాక చెప్పిన రీతిగా పుట్టుకతోటి ఎందుకు వస్తున్నాయి? యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. అందరు తీసారమ్మా? యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొచ్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. ఎందుకని? వాని యందు సత్యమే లేదు. సత్యం లేదంటే ఏముంది మరి? అబద్ధం ఉన్నది. అందుకనే ఉన్నాడు, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. జనకుడు అంటే ఎవరమ్మా? తండ్రి. జనకుడే ఉన్నాడు. మళ్ళీ చదువుతున్నా చూడండి. మన తండ్రి ఒక ఆయన ఉన్నాడంట, దురాశలు నెరవేర్చిన. ఏంటవి? వాడు యందు సత్యమే లేదు. ఎందుకంటే వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు అంటే తండ్రి. ఇప్పుడు మన అందరం పుట్టాం, మన తండ్రి ఉన్నారు కాబట్టి పుట్టాం. అబద్ధం పుట్టిందంటే తండ్రి కావాలి. ఎవరా తండ్రి? సైతానుడు. అలాగే సత్యానికి కూడా ఒక తండ్రి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరా తండ్రి? ప్రభువు యేసు. నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు. మరి యేసయ్య సత్యం. సత్యానికి తండ్రి అయినా అబద్ధానికి తండ్రి ఎవరు? సైతానుడు. మరి పుట్టిన కింద చెప్పాను కదా, యోబు చెప్పాడు కదా, యోబు ద్వారా దేవుడు చెప్తాడు కదా, పుట్టుకతోటే మన అబద్ధాలు వచ్చేస్తాడు. ఎందుకని? మన ఫాదర్ అలా ఉన్నాడు కాబట్టి. ఎవరు మన ఫాదరు? వీడే అబద్ధికుడు, సైతానుడు. ఎలా అబద్ధాలు చెప్పాడు చూడండి. ఇప్పుడు ప్రభు సత్యవంతుడని నేర్చుకున్నాం కదా. ఎందుకు ప్రభు ఈ మాట చెప్పాడు? యేసుక్రీస్తు నోటి నుంచి వచ్చినాయి, వాడు అబద్ధము జనకుడు అని. మరి యేసయ్య సత్యవంతుడు. తోట, ఏదేమో తోట నిర్మించాడు ఆయన. ఈ తోటలో ఉన్న ఏ ఫలమైనా మీరు అభ్యంతరంగా తినండి, కానీ మంచి చెడు తెలియని ఫలం మాత్రం తినవు. తినేదిన మీరు నిశ్చయముగా చచ్చెదరు. ఇది సత్యం అబద్ధం చెప్పాలి? అబద్ధమా? సత్యం. మీరు ఎవరు చెప్పారు ఈ మాట? మరి దేవుడు అబద్ధం చెప్తాడా? నేను చెప్తా, నువ్వు చెప్తా. ఆయన చెప్పడు. ఆయన సత్యమునకు జనకుడు. ఆయన తినిన దినం మీరు నిశ్చయముగా చచ్చెదరు. ఇది యేసే చెప్పిన మాట, సత్యమైన మాట. తరం మా సంగతి తెలిసే ఇప్పుడు సబ్జెక్టే నేర్చుకుందాం. అపవాది వచ్చేసాడు. ఎవరైనా అబద్ధానికి తండ్రి వచ్చాడు. అవ్వ మరి మొట్టమొదటిగా ఒక ప్రోటోకాల్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, డైరెక్ట్గా వెళ్ళిపోతే గెట్అవుట్ అంటాడు.
ముందు అక్కడ బయట అధికారి ఉంటాడు, ఒక అధికారి, ఆయన పర్మిషన్ ఇవ్వాలి. ఈయనతో మాట్లాడంటే ఆ పర్మిషన్ తీసుకొని ప్రోటోకాల్ అనుసరించి మెట్టి మీద అలా రావాలి చివరికి. అలా సైతం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆదాం దగ్గరికి వెళ్ళిపోలే. ఎక్కడికి వెళ్ళాడు? అది ప్రోటోకాల్. డైరెక్ట్గా ఆదాం దగ్గరికి వెళ్తే గెటౌట్ అంటాడు. అందుకని ఎవరు ఉపయోగించుకున్నాడు? మన అమ్మగారిని ఉపయోగించుకున్నాడు. ఎవరమ్మా? ఆమె పేరు అవ్వమ్మ. అవ్వమ్మని ఉపయోగించుకున్నాడు మన అమ్మ. ఏమన్నాడు? ఆమె ఏముంది, ఈయనేమన్నాడు? ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండము 2. దేవుడు మొట్టమొదటి ఏమన్నాడు చూడండి. 8వ వచనం. 2:8. ఆదికాండము 2:8. మరియు దేవుడైన యెహోవా తూర్పు ఏదెనులో ఒక తోట వేసి దాన్ని నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలు తిననిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించెను. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి ఒకసారి. 17వ వచనంలో 16. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము నిర్భ్యంతరంగా, అభ్యంతరం ఏం లేదు, నో డౌట్, తినేసేయండి, నిర్భ్యంతరంగా తినవచ్చును అమ్మా. కానీ అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాలను మీరు తినకూడదు. ఎందుకని? నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చిదనమని నరునికి ఆజ్ఞాపించాను. చాలా ఇక్కడ మర్మం ఉంది, ఎవరికి తెలియని మర్మం. తోటలో ఉన్నటువంటి ఫలాన్ని మీరు తినవద్దు, తినని దినము మీరు నిశ్చయముగా. ఎవరితో చెప్పారు ఈ మాట? గట్టిగా. సత్యమునకు జనబడిన తండ్రి ఎవరితో చెప్పారమ్మా? గట్టిగా చెప్పాలి, కనబడతలే. ఆదాము చెప్పలే, ఆదాము వాళ్ళకి చెప్పలేదు దేవుడు, ఆదాము చెప్పాడు. చూడండి, ఇదే మర్మం. 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు మీరు అనుందా? ఏముంది అక్కడ? నీవు వాటిని తిను దినం నిశ్చయముగా చచ్చేదర్రు అనలేదు, చచ్చేదావని నరునికి, వారికి కాదు నరునికి ఆజ్ఞాపించాను. ఎవరు చెప్పారమ్మా? దేవుడు, సత్యవంతుడు దేవుడు. ఆదాము చెప్పాడు, ఆదాము విన్నాడు వేసి చెప్పిన మాట. అందుకని డైరెక్ట్గా సైతానుడు ఆదాము దగ్గరికి వెళ్ళిపోయి శోధించలే, ఆదాము గెటౌట్ అంటాడని. అందుకనే మన అమ్మగారిని ఉపయోగించుకున్నాడు వాడు. మన అమ్మగారికి అంత మరి చెప్పలేదు కదా. మరి ఎలా తెలిసింది ఆమెకి ఈ తోటలో ఉన్న ఫలాన్ని తినవద్దు అన్న సంగతి? ఈమెకి తెలిసింది. సైతానుడు వచ్చాడు, అపవాది వచ్చాడు, ఏమడిగాడు? అవనే మన తల్లిగారిని చూడండి. చూడండి అక్కడ 3వ అధ్యాయము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అన్నాను. సర్పం వచ్చింది, దేవుడు ఏమన్నాడు మీతోటి? మళ్ళీ ఏమన్నాడు? ఎంత యుక్తి గడుపుతున్నాడు చూడాలి. యుక్తి గలదే ఉండి నేను చదువుకున్నాం కదా, మళ్ళీ చెప్తాను చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో ఎవరమ్మ యుక్తి గలదే? సర్పం. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా తినవద్దని చెప్పాడా నీతోటి అంటున్నాడు. ఎవరు? అబద్ధానికి జన్ముడైనటువంటి సైతానుడు ఎవరితో అంటున్నాడమ్మా? అవ్వతో అంటున్నాడు. అప్పుడు అవేముంది? అలా చెప్పలేదు, ఏదైనా తినవచ్చు, కానీ మంచి చెడులు తెలిసిన మాత్రం తినవద్దని చెప్పాడు. అవగల తెలిసింది ఈ మాట, దేవుడు చెప్పలేదు కదా. అంటే ఎవరు చెప్పారన్నమాట? ఆదాము చెప్పాడు. అది గుర్తుపెట్టుకుంది. దేవుడు అలా చెప్పలేదు, మా ఆయనతోటి అన్ని తినొచ్చు అన్నాడు, కానీ ఇది తినొద్దని చెప్పాడు అని చెప్పాడు. ఇంకా కొంచెం యాడ్ చేసింది. అక్కడ ఏమైనా జరిగింది అనుకోండి, అమ్మా ఒక బ్రదర్ ఉన్నాడు, సిస్టర్ ఉన్నాడు, అక్కడ ఏం జరిగిందో బ్రదర్ అడగండి, సిస్టర్ అడగండి, ఈమె ఎలా చెప్తా అలా చెప్తే వినండి. అలా వచ్చింది, ఇలా జరిగింది చెప్తాడు బ్రదర్, ఈమె అలా చెప్పదు. అప్పుడు ఏం జరిగిందంటే అలా వచ్చారు, ఇది జరిగింది, ఒక గంట చెప్తుంది. ఆయన 2 నిమిషాలు చెప్పి గంట చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మన తల్లిగారి నుంచి వచ్చింది. దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? దేవుడు ఏం చెప్పాడు?
ఏం చెప్పాడు దేవుడు? ఆదంతో ఏం చెప్పాడు? మీరు ఈ చెట్లతో అన్ని తినండి, ఆ మంచి చెట్ల తినడం ఫలం మాత్రం మీరు. ఈమె మసాలా వేసింది, ఏం చూద్దాం. అందుకని ఆడవాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఈ తోట చెట్ల దేని ఫలమును మేము తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగినందుకు, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని కామబెట్టింది. తర్వాత ఏమందమ్మా? వాటిని ముట్టకూడదు అని చెప్పాను. దేవుడు అలా చెప్పాడమ్మా? మసాలా వేసింది ఈమె, ముట్టకూడదని దేవుడు చెప్పలేదు. దాని అర్థం ఏంటి? ఆయన చెప్పిన దాంట్లో అర్థం ఉంది. తినాలంటే ముట్టాలా లేదా? బాగా తినాలంటే వెళ్ళాలా అక్కర్లేదా? ముట్టాలా అక్కర్లేదా? అందుకే దేవుడు ఒకే మాటలు చెప్పాడు, తినవద్దని చెప్పాడు. అంతే. ఆ మాట చెప్పొచ్చు కదా, అలా చెప్పలే. తినకూడదని కామబెట్టి ముట్టకూడదు అని చెప్పాడంట దేవుడు. చెప్పాడు అలాగా? అమ్మ మొహం నాయకు చూడండి ఆ సిస్టర్స్, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అలాగే బ్రదర్స్ కూడా మనం తప్పుతాం ఒకసారి, మనం కూడా జాగ్రత్తకుందాం, అందరూ జాగ్రత్తకుందాం. ఉన్నది ఉండనట్టు చెప్పకపోతే పక్కన ఎవరు ఉంటారమ్మా? లాగేస్తాడు పైకి. ఇది యాడ్ చేసింది కాబట్టి ఇది దొరికిపోయింది. అవ్వా మన ఫ్రెండ్కే, మన ఫాదర్కి. నిజం చెప్పుకుంటే బాగుండేది, కానీ కొంచెం మసాలా వేసింది కాబట్టి అమ్మయ్య చాలా ఈజీ దొరికేసింది అనుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు చూడండి, 3వ వచనం. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఒక్క నిమిషం ఉండండి, మళ్ళీ ఒక్క నిమిషం. సరే, ఓకే, మళ్ళీ చెప్తాను. 3వ వచనం. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అని. అందుకు సర్పము, మీరు చావనే చావరు. మై గాడ్, ప్రపంచాన్ని తలకిందులు చేసినటువంటి మొట్టమొదటి అబద్ధం, ప్రపంచాన్ని తలకిందులు చేసి దేవునికి దూరంగా తీసుకుపోయినటువంటి అబద్ధం, మనుషుల్ని పాపములకు నెట్టేసినటువంటి మొట్టమొదటి అబద్ధం, నరకంలోనికి తోసేసినటువంటి మొట్టమొదటి అబద్ధం. సైతాను చెప్పింది, మీరు చావనే చావరు. ఇది సైతాను మనతో చెప్పి దేవుని దూరం చేసేసేటువంటి అబద్ధాలు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు తినిన దినమున చచ్చిపోతావు. ఆదామా జాగ్రత్తగా ఉండవు. మీ ఆవిడతో చెప్పు, మీ పిల్లలతో ఇంకా అయిపోయింది. ఒకవేళ అప్పుడు చేయకుండా మీ పిల్లలు పెడితే అప్పుడు కూడా వాళ్ళతో చెప్పండి. నేను పిల్లలతో చెప్పే అవకాశం కాదు, అప్పుడే తప్పిపోయారు వాళ్ళందరూ కూడా. ఎందుకని? సైతానుడు ఎలా ప్రవేశించాడమ్మా ఈ లోకంలోనికి? ఇప్పుడు మనం ఈ మందిరం ఉంది, ఎలా ప్రవేశించాం? గుమ్మం ద్వారా. సైతానుడు మనుషుల దగ్గర ఎలా ప్రవేశించాడు? అబద్ధం ద్వారా. ఇప్పుడు హవ్వ సత్యాన్ని నమ్మిందా, అబద్ధాన్ని నమ్మిందా? ఇదే బలహీనత ఈరోజు కూడా. సత్యాన్ని ఈజీగా నమ్మడు మనుషుడు. దేన్ని నమ్ముతాడమ్మా? అబద్ధం చెప్తే వెంటనే నమ్మేస్తారు. ఎందుకంటే లోకం అంత అబద్ధం నిండున్నది కాబట్టి. యేసు వచ్చాడు, ఈ లోకంలోకి వచ్చాడు, మీ రక్షకుడిని, మేము రక్షించడానికి వచ్చాను, మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను, దేవుని కుమారుడు నేనే దేవుడిని అంటే ఎంతమంది నమ్మారు? నువ్వు వడ్రం కుమారుడు, నువ్వేంటే మాకు దేవుడు అంటున్నారు. నమ్మారా సత్యాన్ని? ఈ లోకం సత్యాన్ని నమ్మదాం, అబద్ధాన్ని ఈజీగా నమ్ముతుంది అనేక మంది. అందుకని ప్రభు చెప్పాడు, అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది అబద్ధ ప్రవక్త. ఎక్కడ చూసినా అబద్ధ ప్రవక్తలే. అది చెప్పి నమ్మేస్తారు, నిజం చెప్తే నమ్మరు. వాక్యంలో నిజం చెప్తే ఎవరు నమ్మరు. లేనిపోనివని మసాలాలు వేసి అవి చేసి ఇవే చేస్తే నమ్మేస్తారు అందరూ కూడా. ఎందుకంటే ఈ లోకమంతా అబద్ధంతో నిండి ఉన్నది నా సోదరే. అందుకని ప్రభు చెప్తున్నాడు, అబద్ధాలు రానివ్వండి. అబద్ధాలు వస్తే మనకు ఎవరు ఫ్రెండ్? మన పక్కనే ఉంటాడు. అబద్ధాలు మన నోట్లోంచి రావద్దు, ఎప్పుడు కూడా రావద్దు. ధైర్యంగా తప్పు చేసి ఒప్పుకోవాలంతే. ఎందుకు తప్పు చేసి అడుగుతాడు దేవుడు? ఎందుకు నువ్వు తప్పు చేసి అబద్ధం చెప్తాను అడుగుతాడు. కానీ తప్పు చేసినాడు దేవుడు ఎప్పుడు అడగలేదు ఇంతవరకు. సృష్టి ఆరంభం మొదలుకొని ఈ రోజు వరకు ఎందుకు తప్పు చేసావు అని అడిగినప్పుడు తప్పు చేశానంటే ఎందుకు చేశావు అడగలే. ఎందుకు అబద్ధం చెప్తున్నావు అన్నాడు దేవుడు. అంతే. పశ్చాత్తాపం కావాలి తప్పు చేసినప్పుడు. క్షమించు నాయన అని అడగాలి. అప్పుడు మన పాపాలను క్షమించే దేవుడు మన దేవుడు. మనం ఏం చేస్తాం? దోషాలన్నీ కప్పెట్టేస్తాం, కప్పిపుచ్చుకుంటాం. వడ్డీ 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 పెరిగి నెత్తి మీద కూర్చుంటుంది.
మోయలేనంత బరువు అయిపోతుంది. మనం మోయలేకపోతున్నాం కాబట్టి ఆయన మోయడానికి వచ్చాడు ఈ లోకంలో, నీ సిలువ మోయడానికి. అబద్ధాలు నీ నోట్లోంచి రాకూడదు నా సోదరి. ప్రాణం పోయినా పర్లేదు, నాలుగు తిరిగిపోయినా పర్లేదు, మాట ఇచ్చావా ఎస్ అంటే ఎస్ నోడినా అంతే. నేర్చుకున్నాను నా జీవితంలో. ఈరోజు అబద్ధం చెప్పడానికి 10 సార్లు ఆలోచన చేస్తా. అబద్ధాలు నీకు దీవులు తీసుకురావు, నష్టాన్ని తీసుకొస్తాయి. అబద్ధములాడి సంపాదించినటువంటి ధనము క్షీణించిపోవడం. ఈ లోకంలో ధనాన్ని సంపాదించండి, అబద్ధం చెప్పకుండా ఈ లోకం ధనం సంపాదించడం చాలా కష్టం. ఏ బిజినెస్ మ్యాన్ తీసుకోండి, ఎన్నో అబద్ధాలు చెప్పే పైకి వస్తారు. అని అందరూ కాదు, నమ్మకంగా దేశం బాగా ఇచ్చి పైకి వచ్చి కాల్గేట్ అనేటి ఒక ఉండేవాడు, కాల్గేట్ టూత్పేస్ట్. ద ఫస్ట్ మ్యాన్ హూ గేవ్ 1/10 part ఆఫ్ హిజ్ ఇన్కమ్ టు ద గాడ్. కాల్గేట్ అనే వ్యక్తి ఆయన మన ఇండియాలో అప్పుడు కాల్గేట్ అని ఇప్పుడు కూడా ఉంది, కాల్గేట్ టూత్పేస్ట్. అలా దేశం భాగాలు ఇచ్చి అబద్ధాలు చెప్పలేదు ఎప్పుడు తన జీవితంలో. అందుకని కాల్గేట్ పుట్టి ఈ రోజుకి 60-70 సంవత్సరాలు అయింది, ఆయన ఇంకా కాల్గేట్ వాడుతూనే ఉన్నాం. దేశం భాగాలు ఇచ్చేవాడు, అంతేకాని అబద్ధాలు ఆడి బిజినెస్ స్థాపించలేదు. అనేకలు వచ్చి అనేక వెళ్ళిపోయినాయి. సరే అందరూ అని కాదు, చాలామంది చాలా మట్టుకు అబద్ధాలు చెప్తున్నారు, జాగ్రత్త సుమా. సరే వాడిని పక్కన పెడదాం. మన సంగతి ఏంటి? మన నోట్లో నుంచి ఎప్పుడు కూడా అబద్ధాలు రావద్దు. ఎప్పుడు నష్టపోయిన అబద్ధాలు చెప్పే. మాకు ఎల్టీసీ అని ఉంటుంది, అంటే సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలు ఒకసారి ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు ఇండియా అంతా. వచ్చి నేను ఇండియా తిరిగి వచ్చాను, ఇది ఎంత అమౌంట్ అయిందని మా బిల్లు పెట్టేస్తే మాకు శాంక్షన్ చేస్తారు. అంటే అప్పుడు ఇంకా ప్రభులకు రాలేదు నేను. అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళకపోయినా టికెట్ తీసుకుంటారు, అప్లికేషన్ నింపేసి అమౌంట్ రాసేస్తారు, సబ్మిట్ చేస్తారు. తర్వాత వెళ్ళి అది క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేయగానే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు ఎక్కడ వెళ్తే ఆ జేబులో పెట్టుకుంటాం. ఆ వాళ్ళకేమో వీళ్ళు వెళ్ళి వచ్చాడు అబద్ధాలు. ఇలా సంపాదించాను ఒకసారి. అయితే తెలియక ఒక సంగతి జరిగింది. అంత అప్పుడు ఎన్నో 25 years బ్యాక్ ఫస్ట్ క్లాస్ అంటే ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి. ఫస్ట్ క్లాస్ టికెట్లు నాకు, మా పిల్లలకి, మా భార్యకి అందరికి టికెట్లు తీసి దాన్ని కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ చేసేస్తే నా డబ్బులు నాకు వచ్చేస్తాయి. పొరపాటు నాకు తెలియకుండా పోస్ట్ పోన్ చేసిందని ఏదో కారణం, ఏదో బికాజ్ ఆఫ్ అక్కడ బ్యాంకులో ఏదో ప్రాబ్లం వల్ల పోస్ట్ పోన్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసుకుని తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళా. ఈలోగా బిల్ అన్ని సబ్మిట్ చేసా, వచ్చా, క్యాన్సిల్ చేశా. వాళ్ళు ఇచ్చే డబ్బులు 10వ వంతు కూడా రాలే నాకు. ఎందుకని? క్యాన్సిల్ చేస్తే వస్తాయి డబ్బులు, కానీ పోస్ట్ పోన్ చేసి క్యాన్సిల్ చేస్తే ఉన్నాయి పోతాయి. పోస్ట్ పోన్ చేసామంటే యూ హ్యావ్ టు గో. మరి ఇప్పుడు ఈ రూల్స్ నాకు ఇప్పుడు ఎలా ఉన్నా తెలియదు, కానీ అప్పుడు ఎలా ఉండే. ఇప్పుడు కూడా అదే రూల్స్ అనుకోండి. పోస్ట్ పోన్ చేసి క్యాన్సిల్ చేస్తే మన డబ్బులు చాలా పోతాయి. ఆ డబ్బులని పోయినాయి. అప్పుడు బుద్ధి వచ్చింది, దేవుడు లెంప మీద కొట్టాడు నన్ను. అబద్ధములు ఆడి సంపాదించవద్దు. ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు ఇప్పుడు బ్యాంకులో అబద్ధం చెప్పలే. ఎవరికైనా అబద్ధం చెప్పడానికి నేను ఇప్పుడు నా నోరు రాదు. అందుకని దేవుడు ఈ స్థితిలో ఉంచాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేని కొదువులేదు. నాకేమీ కొదువా నా యేసుడుండా. నా బ్యాంకులో కోట్లు ఉండొచ్చు, నా ఏసు లేకపోతే అన్నీ కొదువులే, చిల్లి సంచిది. నీ ఏసు నీతో ఉన్నాడా, నీకేం కొదువు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత సైతానుడు అలాగూ పెట్టాడు కాబట్టి మనం పుట్టుకతోటనే అబద్ధాలు చెప్పేస్తున్నాం. లేవీకాండం 19వ అధ్యాయం. లేవీకాండము 19వ అధ్యాయం. అందరు తీయండి. లేవీకాండం 19వ అధ్యాయం 11వ వచనం. నేను మీ దేవుడినైనా యెహోవాను, మీరు దొంగిలకూడదు. తర్వాత ఏందమ్మా? బొంకకూడదు. ఒకరితోనొకడు అబద్ధమాడకూడదు. నా నామను బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు. నీ దేవుని నామను అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. ఏం చెప్తున్నా? బొంకకూడదు అంటే అబద్ధం చెప్పొద్దు. ఎందుకంటే మీ దేవుడు యెహోవాను నేనే. మన దేవుడు ఎవరమ్మా? పరిశుద్ధుడు, సత్యవంతుడు. అంచేత మీరు బొంకొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు చెప్పారా సైతానికి పిల్లలైపోతారు. జాగ్రత్త. అబద్ధాలు మీ నోట రారేకండి. నేను మీ దేవుడిని యెహోవా అని అన్నాడు దేవుడు. ఎందుకనే బొంకొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు. అలా చెప్తే మనం ఏం చేస్తున్నాం? దేవుడిని
ఆయన అబద్ధుడిగా మార్చేస్తున్నాం. మన అబద్ధాలు బిడ్డలుగా ఉండవలసిన మనం అబద్ధాలు చెప్తుంటే మన తండ్రిని కూడా అవమానపరుస్తున్నాం. కాబట్టి అంచేత మన నోట్లో నుంచి ఎప్పుడు కూడా అబద్ధాలు రాలేకుండా జాగ్రత్త పడదాం. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు. మన సంగతి ఎలా ఉండదు చూద్దాం. చూడండి ఒకసారి 6వ అధ్యాయం తీయండి. లేవి కాండం 6వ అధ్యాయము. లేవి 6. మరియు యెహోవా మోషేకి సెలవిచ్చిన ఒకడు యెహోవాకు విరోధంగా ద్రోహము చేసి పాపి అయినడలా, అనగా తనకు అప్పగింపబడిన దానిని గురించే గాని, తాకట్టు ఉంచిన దాని గురించే గాని, దోచుకున్న దాని గురించే గాని, తన పొరుగువానితో బొంకి నీడలనేమి, తన పొరుగువాని బలత్కరించిన నీడలనేమి, పోని తనకు దొరికినప్పుడు దాని గురించి బొంకి నీడలనేమి, మనుషులు వేటిని చేసి పాపలగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసినడలనేమి, అతడు పాపము చేసి అపరాధి అగును. ఒకవేళ గనక మనం అబద్ధాలు చెబితే మన దేవుని దృష్టి ఎవరవుతూ ఉంటామా? పాట చక్కని కవి చక్కగా రాశాడు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. ఎందుకని? అబద్ధాలు చెప్తున్నాం కాబట్టి, అబద్ధ ప్రమాణం చెప్తున్నాం కాబట్టి అపరాధం అయిపోతున్నాం అబద్ధాలు చెప్పి. అందుకని అపరాధం అంటున్నాడు భక్తుడు. మనం అపరాధం అంటే ఎన్నెన్నో ఆజ్ఞ నరికి చంపేసి అపరాధం అయిపోవు. చిన్న అబద్ధం చెప్పినా ఎస్ అన్నదా నో అని చెప్పినా, నోని ఎస్ అని చెప్పినా అబద్ధం చెప్తే నువ్వు ఎవరు దేవుని దృష్టికి అపరాధి. అబద్ధాలు చెప్తే ఇంకా అబద్ధాలు చెప్తే మనం ఏమవుతాం చూద్దాం. మొట్టమొదటిది మనం చేసిన అబద్ధాలు బట్టి అపరాధాలు అయిపోతున్నాం దేవుని దృష్టికి. ఆ తర్వాత కీర్తనల గ్రంథము 58వ అధ్యాయం. కీర్తనలు 58. కీర్తన 58. కీర్తన గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనుడు విపరీత బుద్ధి కలిగిందరు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. ఎవరమ్మ వీళ్ళు? ఏముంది అక్కడ? తల్లి కడుపు పుట్టి మొదలుకొని భక్తిహీనుడు అంటున్నాడు. ఎప్పుడైతే మనము అబద్ధాలు నోట్లోంచి వస్తున్నాయో మనం ఏమైపోతాం మనము దేవుని దృష్టికి? మొట్టమొదటి అపరాధులు అవుతాం. రెండవది భక్తిహీనం. భక్తిహీనులైపోయి మరి పొద్దున్న సాయంకాలం మరి దేవునికి ప్రార్థన చేసినా లేదా స్తుతించినా ఆరాధన చేసినా ఏమైనా ప్రయోజనం ఉందా? మందిరంకి వచ్చిన బైబిల్ చదివిన ప్రార్థన చేసిన ప్రయోజనం ఉండదా? యెహోవా యందు భయభక్తులు వాడు ధన్యుడు. కానీ అబద్ధాలు చెప్తే మన మందిరానికి వచ్చినా లేకపోతే ఇంకేం చేసి అబద్ధాలు చెప్తే మన దేవుని దృష్టికి ఏమవుతాము? భక్తిహీనులు అంటే భక్తి లేనివారు. మొట్టమొదటి ఎవరమ్మా? అబద్ధం ఏమవుతాం? అపరాధం. రెండవది భక్తిహీనులు. తర్వాత అబద్ధాలు చెప్తే ఇంకేమవుతాం? 14వ అధ్యాయం. అది ప్రో అంటే మన ప్రోవర్బ్స్, సామెతలు 14. అధ్యాయము 25వ వచనం. నిజము పలుకు తీసారమ్మా. సామెతలు 14:25. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడవాడు వట్టి మోసగాడు. మోసగాడు అంటే ఏదో చేస్తాం, అది చేసి ఇది చేశానని చెప్పేసి. నిజం చెప్పకపోయి అబద్ధం చెబితే మన దేవుని దృష్టికి ఎవరమ్మో మనందరం కూడా మోసగాళ్ళము. యాకోబు అబద్ధంలాడి ఏమేడమ్మా? నేనే చేసేవాడు అన్నాడు కదా. అబద్ధంలాడి మోసగాడు అయిపోయాడు. అక్కడికి వెళ్తే ఈయనకి ఎవరు దొరికారు? మోసగాళ్ళకి మోసగాడు దొరికాడు. అక్కడికి వెళ్తే మామ అబద్ధంలాడితే మనం ఏమైపోతాం? దేవుని దృష్టికి ఏమవుతాం? మోసగత్తెలము, మోసగాళ్ళము. మొట్టమొదటిది అపరాధం, రెండవది భక్తిహీనులం, మూడవది మోసగాళ్ళం, నాలుగవది 78వ అధ్యాయం కీర్తనలు 78 37వ వచనం. 37. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. చాలా జాగ్రత్త. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసి తమ నాలుకలతో ఆయన వద్ద బొంకిరి. ప్రభు ఏమన్నాడమ్మా?
దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధన చేసేవారు ఎలా చేయాలండి అమ్మా? ఆత్మలో సత్యములు ఆరాధన చేయాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు, వారి నోటితోటి ముఖస్థుతి చేస్తున్నారు. ముఖస్థుతి అంటే ఏంటి? పొగడడం కదా, దేవుని ఆరాధన చేయడం కదా. మనుషులు అయితే ముఖస్థుతి అనుకుందాం. ఇక్కడ దేవుని ముఖస్థుతి అంటే ఏంటి? దేవుని అంటే పెదవులతోటి దేవుని స్తుతిస్తున్నారు, కానీ వారి నాలుగులతోటి బొంగుతున్నారంట, అబద్ధాలు ఆడుతున్నారంట. అంటే వారు ఏం చేస్తారు? దేవుని ఆత్మతో సత్యం ఆరాధన చేస్తున్నారా? దేవుని ఆత్మలో సత్యములో సత్యం లేదు. ఇంకేం సత్యం ఆరాధనలో? ఇంకేం ఆత్మ ఉంటాడు? నోటితోడేమో ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అన్ని అబద్ధాలు. అంటే మనం దేవుని మోసం చేయలేం, మనం మోసం చేసుకుంటాం. అంటే దేవుడు ఎక్కడ ఆరాధన స్వీకరిస్తాడా? అంచేత మనం ఒక పాట, ఒక మాట, ఒక ప్రార్థన ఎలా ఉండాలమ్మా? ఆత్మతో ఉండాలి, సత్యం ఉండాలి. పొరపడ్డావా ఏమైపోతావు? నువ్వు అపరాధం అయిపోతావు, భక్తిహీనురాలు అయిపోతావు, భక్తిహీనుడు అయిపోతావు, మోసకాలం అయిపోతాం. దేవుణ్ణి సత్యంలో ఆరాధన చేయలేం, ఆత్మను ఆరాధన చేయలేం. అంచేత మనము ఈ అబద్ధ విషయంలో దేవుడు అందుకనే ఇంత ఖండితంగా మళ్ళీ అందరికీ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఓకే, ఇలాగూ బైబిల్ గ్రంథంలో అబద్ధాలు చెప్పిన భార్య భర్తలు ఉన్నారు. మన చిన్నప్పుడు వింటాం, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. వెరీ గుడ్. అపోస్తుల కార్యములు తీయండి, 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం మొదటి వచనం. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మేను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దోచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదం వద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు విలుచునే పడి ప్రాణములు విడువగా, విడుగా విలువారికి అందరూ మిగిలిపోయగలను. అప్పుడు పడిచివారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకుని పోసి తీసుకుని పోయి పాతి పెట్టేశారు. వాళ్ళు ఆడు కూడా చెప్పలేదు, ఇలా చచ్చిపోయి మీ ఆయనని తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. అంత ఘోరమైన తప్పు. ఏం చేత? ఎవరితో అబద్ధం చెప్పాడేమో ఆయన? మనుషులతో కాదు, దేవునితో. తర్వాత ఏం జరిగింది? 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగిన లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీపించుతారు? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిడినే ఉన్నవి, వారు నిన్ను మోసుకుని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదం మీద పడి ప్రాణం విడిచాను. ఆ పడిచి వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనిమిటి వద్ద పాతి పెట్టిరి. ఏం జరిగింది? మొట్టమొదటి సంఘం పుట్టినప్పుడు అందరూ కూడా చరాస్తులను అమ్మేసి అపోస్తలులకు పాదాలు పెట్టారు అందరూ కూడా. అందుకని అప్పుడు అందరూ కూడా ఈ లోకం మాకొద్దు, దేవుడే కావాలని అంత ఆత్మ ప్రేరేపణతో ఇల్లులు అమ్మేసుకున్నారు, ఆస్తులు అమ్మేసుకున్నారు, పొలాలు అమ్మేసుకున్నారు. అపోస్తలు పెట్టి అందరూ సమానంగా, ఎవరికి ఎక్కువ లేదు తక్కువ లేదు, అలా సమానం పంచుకుంటే అననీయ సప్పీరా భార్య భర్తలు ఇద్దరు కూడా వారికి పొలం ఉంది, అమ్మేశారు. అమ్మమ్మని ఎవరు చెప్పారు? పేతురు చెప్పాడా? అపోస్తలు చెప్పారా? దేవుడు చెప్పాడా? చెప్పలే, ఎవరు చెప్పలేదు. మన ఇష్టం, నీ సొమ్ము, నీ పొలం నీది, నీ ఇల్లు నీది. ఇవాళ దేవుడికి ఎప్పుడమ్మా బలవంతం చేస్తాడా? దశభాగం ఇమ్మని చెప్తాడు, ఇచ్చేం లాక్కుంటాడా? ఇస్తే ఇస్తా, లేదా నీ ఇష్టం అది. దేవుడు ఎప్పుడు అలా బలవంతం చేయడు. అందరూ చేస్తున్నారు, మనం కూడా చేద్దామని చెప్పేసి ఏం చేశాడు? అననీయ సప్పీరా ఇద్దరు ఏం చేశారంటమ్మా? పొలం అమ్మేశారు, డబ్బు వచ్చింది. మనకు బాగా అర్థం అవడానికి ఒక 5 లక్షలు వచ్చింది అనుకోండి. 5 లక్షలు రాగానే ఇదిగో 5 లక్షలు వచ్చినాయి కదా, రేపు పొద్దున మనకి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే రేపు పొద్దున మనకి సరిగ్గా పెడతారో పెట్టరో, మన ఇంట్లో కొంత దాచుకుందాం, 1 లక్ష రూపాయలు దాచుకుందాము. వాళ్ళు అడిగితే 4 లక్షలకి అమ్మని చెబుదామని చెప్పి ఇద్దరు ఏకీపించారు. ఏం చెప్పడానికి? సత్యం చెప్పడానికి కాదు, అబద్ధాడు. అసలు అమ్మని చెప్పింది ఎవరు? ఇంతకు 5 లక్షలు అమ్మని పేతురు గారు చెప్పాడా? పేతురు గారు చెప్పలేదు. అననీయ గారు కూడా ఎవరి బలవంతం చేయలేదు, ఆయనే 5 లక్షలు కొనేసి 4 లక్షలుగా దొరికిందని చెప్పి చెబుదాం. భార్య కూడా సరే ఆయన వచ్చాడు, ఇదిగో 4 లక్షలు తీసుకొని పేతురు. మరి ఈ సంగతులన్నీ పేతురు తెలుసుకొని ఎలా చెప్పారు? ఎవరు చెప్పారు? అక్కడ మళ్ళీ చాలా చెప్తాను, వినండి. మనం తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి. ఇక్కడ అననీయ ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమే పొలం ఇమ్మను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని 2 ఒకటే, దాచుకున్న ఒకటే.
కొంత తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టాను. అప్పుడు పేతురు, అన్నయ్య నీ భూమిలో దాచుకొని ఎందుకు పరిశుద్ధాత్మ మోసపుచ్చావు? సాతాను ఎందుకు? ఎవరు ప్రేరేపించారమ్మా? సాతాను. ఎందుకని? వాడెవడు? అబద్ధకుడు, అబద్ధ జనకుడు ప్రేరేపించాడంట అన్నయ్యని అబద్ధం చెప్పమని. ఇంతే. సరే, ఇప్పుడు క్వశ్చన్, సీక్రెట్గా అందరికి వినపడలాగా వాళ్ళిద్దరూ ఐక్యపించారా? అందరికీ వినపడలేగా, లేదా సీక్రెట్గా పెట్టుకున్నారా మాట? పేతురు ఎలా తెలిసింది వాళ్ళు అబద్ధం ఆడుతున్నారనే సంగతి? జాగ్రత్త సుమా, దేవుని సేవకుల్ని నువ్వు మోసం చేయలేవు, దేవుని మోసం చేయలేవు. ఎన్ని అబద్ధాలు చెప్పినా వాళ్ళకి తెలిసిపోతుంది. కానీ దేవుడు కోరుతున్నాడు, నిజం చెప్తున్నా అబద్ధం చెప్తుందా? అబద్ధం చెప్తుంటే అబద్ధం చెప్తున్నా, సరే చూద్దాం అనుకుంటాడు దేవుడు. నిజం చెప్తే ఫోన్లే క్షమించాను, ఫోన్కి ఎప్పుడు చేద్దాం అంటాడు దేవుడు. మరి అప్పుడైనా ఈయనకి ఎలా తెలిసిపోయింది? మా ఆవిడ ఇంట్లో ఉన్నాక రాలేదు, ఈయనకి ఎలా తెలిసింది? నేను ఆలోచన చేయాలి కదా. ఇంటికి అమ్మేవా 4 లక్షలకి ఏమంటే అవునన్నాడు. అరే నేను 5 లక్షలు ఏమన్నా ఈ సంగతి అంటే దేవుడు చెప్పేసి అయ్యా క్షమించండి, పొరపాటు అయిపోయింది అని ఉంటే బతుకుండేవాడు. తాచుకున్నాడు అబద్ధాన్ని, అందుకే చచ్చిపోయాడు. ఇంక విచిత్రమైన సంగతి ఏమిటంటే, భర్త చచ్చిపోతే భార్య అమెరికాలో ఉందనుకోండి, కప్పెట్టేస్తారా భర్తను తీసుకెళ్ళి? ఏం చేస్తారు? అమెరికా శ్రీకాకుళం లాంటి ఒక రోజు ప్రయాణం కాదు. విమానం మీద వెళ్తే 24 గంటల ప్రయాణం. విమానం మీద ఇన్ఫార్మ్ ఇచ్చి అమ్మ ఏం చేయమంటారు, వస్తారా? భార్య భర్త చచ్చిపోతే ఊరుకుంటుందండి. ఆమె రావడానికి 4-5 రోజులు పడుతుంది, 6 రోజులు పడుతుంది. ఐసులో పెట్టి ఉంచుతారు. ఇక్కడ ఏం జరిగిందమ్మా? భర్త చచ్చిపోతే భార్య కూడా చెప్పలేదు, వెళ్ళి పాతిపెట్టేసారు. అక్కడ పక్కనే ఉంటుంది ఇల్లు. అంత ఘోరమైన తప్పు అబద్ధం చెప్పాడు ఆయన, సైతాన్ని ప్రేరేపణ చేత. భార్య కూడా చెప్పకుండా కప్పెట్టి వచ్చేసారు పిల్లలు. తర్వాత ఏమొచ్చింది, ఇదిగోమ్మా ఇదిగో అడుగుతాడు. సరే మీ ఆయన ఇచ్చాడమ్మా, ఎంతకి అమ్మారా మీరు? 4 లక్షలకి అమ్మారా? అవునండి పేదరు గారు, ఈ సంగతి తెలియదు కదా, చచ్చిపోయాను, భర్త చచ్చిపోయాడని. భర్త అంటే ప్రేమ, ఆయన చెప్పిందే చెప్పాలని చెప్పేసి అబద్ధం చెప్పింది. అక్కడే ధామని పడి చచ్చిపోయింది. అక్కడే ఆ పెనుడి పక్కన వెళ్ళి పాతి పెట్టారు, ఈయన తీసుకెళ్ళి. పాపంలో వచ్చే జీవితము మరణం. హల్లెలూయా. అది నరహత్యైనా, విచారమైన, అబద్ధమైన పాపం వచ్చే జీవితం మరణం. భార్య భర్తలు ఒకే దినం ముందు చచ్చిపోయారా అబద్ధం చెప్పడం వల్ల. అబద్ధం చెప్పొద్దు సుమా, చాలా భయంకరమైన తప్పు అబద్ధం. నిజం చెప్పు. ఒక ప్రశ్న, ఆ అబద్ధాలు ఎందుకు చెప్తారండి మనుషులు? నిజం ఎందుకు చెప్పరు అడిగితే? ఎందుకు అబద్ధాలు చెప్తారు, నిజం చెప్పరు? ఒక్కొక్కరు చెప్పండి. అబద్ధం అబద్ధం తీయకుంటుందా? వెరీ గుడ్ సుమ్మా, గాడ్ బ్లెస్ యూ. నువ్వేమన్నా వేస్తారు? సంతోషంగా చెప్తా అబద్ధం చెప్తే. ఇంకెవరైనా చెప్తారా? మీరు చెప్పండి పిల్లలు, మీరు చెప్పారు కదా కాదు వాళ్ళు నాతోటి. చెప్పారు ఎందుకు అబద్ధం చెప్తారు? నేను చెప్తా, భయం. నిజం చెప్పడానికి భయం, అందుకనే నిజాన్ని కవర్ చేయడానికి అబద్ధాలు చెప్తారు. కానీ అబద్ధం నిజానికి కవరింగ్ చేయలేదు, నిజాన్ని ఎవరు కప్పిపెట్టలేరు. సూర్యుడిని నువ్వు కప్పిపెట్టలేని దానివి వాడవు. యేసుక్రీస్తు నీతి సూర్యుడిని సత్యం మీద నీ కప్పెడతావా? మన అబద్ధాల చేత సత్యాన్ని కప్పిపెట్టలేము. ఎందుకు చెప్తారంటే అబద్ధాలు? నిజం చెప్తే తిడతాడేమో, నిజం చెప్తే గెటౌట్ అంటాడేమో, దేవుడు తోటలోంచి పంపేసి భయపడిపోయి అబద్ధాలు చెప్తారు. అదే తప్పు. అబద్ధం తప్పు చేయడము ఒక తప్పు అయితే, తప్పుని కప్పుపుచ్చడం అబద్ధం చెప్పడం అనేది దీనికంటే 100 రెట్లు తప్పు. నేను అడిగినప్పుడు ఏం జరిగింది చెప్పినప్పుడు నిజం చెప్పు, అబద్ధం ఎందుకు చెప్తావు? ఏం జరిగింది? ఆదాం ఏం జరిగింది? నిజం చెప్పారు వాళ్ళు, నిజం చెప్పారా? ఏంటిది నిన్ను దిగంబరం ఎవరు చెప్పాడు నీకు? అంటే నేను తినవద్దన్న ఫలాన్ని మీరు తినేసారా? ఎందుకు తినవు ఆదాం? నాదేముందండి, నరులోంచి తీయడం నారి ఉంది కదా, చెప్తే చేశాను, నాదేం తప్పలేదు అన్నాడు. నిజం ఒప్పుకున్నాడా? అసలు దేవుడు ఇందా చెప్పాను, దేవుడు చెప్పింది నేను నీతో చెప్పానా మీ ఆవిడతో చెప్పానా? నీతో చెప్పాను, మీ ఆవిడ సంగతి పక్కన పెట్టు, నీ సంగతి ఏంటి? మా ఆవిడ చెప్పింది అంటే నీకు చెప్పాను కదా, మీ ఆవిడ చెప్పలేదు, నీకు చెప్పాను నేను.
నువ్వు ఉన్న మాట వినాలి. మీ ఆప్షన్ నేను చూసుకుంటా. ఈయనేం చేశాడు? నిజం చెప్పలే, అబద్ధం చెప్పాడు. అబద్ధాలు చెప్తే దేవుని తెలియవా? దేవుని సేవలు తెలీదా? అన్నీ తెలుస్తాయి. నువ్వు దేవుని దగ్గర నీతిమంతురాలుగా అంటే నీ నోట్లు అబద్ధాలు రానివ్వకండి. నిజం చెప్పు, దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. నిజం చెప్పేవారు. నా చంపేసి వచ్చావా? ఏంటి బాబు చంపేసా? పొరపాటున చంపేసా. నీకు క్షమాపణ దొరుకుతుంది ఏదో రకంగా నువ్వు నిజం చెప్తే. అలాగ చేశాడండి, నన్ను ఇలాగన్నాడండి, అలాగని కోపం చంపేశాడంటే అబద్ధాలు చెప్పి నువ్వు రక్షించుకోలేవు. నిజం చెప్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీ తప్పు నుంచి క్షమించి నీ నీతిమంతురాలుగా చేస్తాడు. నువ్వు అబద్ధాలు చెప్పావా ఇంకా ఊబిలోకి వెళ్ళిపోతావు. ఎవరు పైకి తీయలేని ఊబిలోకి వెళ్ళిపోతావు. అబద్ధం చెప్పినవా దేవుని దగ్గర ఒప్పుకో. ఎవరి దగ్గర అబద్ధాలు చెప్పి మోసం చేసావో వాళ్ళ దగ్గర ఒప్పుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు. నిజం చెప్పడానికి ధైర్యం కావాలక్కర్లేదు. దేవుడు నీ హృదయం ఉంటే చాలు. నిజం నోరిప్పుకైనా నిజాలు వస్తాయి. అంటే నీ నోట్లోంచి అబద్ధాలు వస్తున్నాడు. నీ హృదయం ఎవరున్నారు? మీ తండ్రి, మన తండ్రి. అందుకనే భయాలు వస్తాయి. భయం ఎక్కడి నుంచి వస్తుంది? సైతాన్ దగ్గర నుంచి వస్తాయి. భయాలు పోగొట్టేది ఎవరు? యేసుక్రీస్తు లోకంలో వచ్చి ఎన్నిసార్లు భయపడకూడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం, భయపడవద్దు. ఇదిగో తుఫాను చూసి భయపడవద్దు. అలల్లో నావ కొట్టుకుపోతుందా? భయపడవద్దు. నడిచి వచ్చేసిన పోతాం అనుకుంటారా? భయపడవద్దు అని యేసే చెప్తున్నాడంటే మనం భయపడిపోయి అబద్ధాలు చెబుతామా? దానివల్ల నీవే నష్టపోతావు. నా సోదరి, నా సోదరుడా, నేనైనా సరే మీరేనంతే. మీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మన నోట్లోంచి అబద్ధాలు రాకూడదు. వస్తే ఏమవుతుంది? అపరాధి, భక్తిహీనురాలివి, భక్తిహీనుడివి, అమ్మా, మోసగాళ్ళు. దేవుని ఆత్మలు స్వచ్ఛమైన అన్మతంగా ప్రకటన గ్రంథంలో మాట ఉంది చూడండి. ప్రకటన 21, ప్రకటన 21, 27, ప్రకటన 21:27. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ముందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను, తర్వాత ఏముందమ్మా, అబద్ధమైన దానిని జరిగించువాడేనను దానిలో ప్రవేశింపరు. అబద్ధం చెప్తే మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళలేము. 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరాంతకులను, విగ్రహారాధకులను, తర్వాత ఏందమ్మా, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి వాడును వెలపడనుందురు. అంటే ఎక్కడ ఉంటారు? వెలపడంటే దేవుని రాజ్యానికి. ఒక వ్యక్తి అబద్ధాలు చెప్పి దేవుని మందిరానికి వెళ్ళొచ్చు, కానీ దేవుని రాజ్యానికి వెళ్ళడం. వినండి, అబద్ధాలు చెప్పిన వ్యక్తి దేవుని మందిరంలోకి ఎన్నిసార్లు వెళ్ళొచ్చు, కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళలేడు, వెలపడి ఉంటాడంట. ఇప్పుడు ఎంతమంది వచ్చినా బయట ఉండండి అని ఎప్పుడైనా అంటాం మనం? ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు, కానీ దేవుని రాజ్యంలో అలా కుదరదు. బయటగా కెటౌట్ అంటాడు దేవుడు. అందుచేత జాగ్రత్త సుమా. తప్పు చేస్తే ఒప్పుకుందాం. అబద్ధాలు చెప్పి దేవుని మోసం చేయలేము, దేవుని సేవకుల్ని మోసం చేయలేము. ఎప్పుడు నిజం చెప్పాలి. నష్టపోయేది మనమే అబద్ధాలు చెప్తే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకేం మిగిలిందమ్మా? 10వ ఆజ్ఞ ఏంటిది? ఇప్పుడు 9వ ఆజ్ఞ నేర్చుకున్నాం కదా. ఇప్పటి నుంచి ఎంతమంది అబద్ధాలు చెబుదాం? చేతులు ఎత్తండి. ఇప్పటి నుంచి ఎంతమంది అబద్ధాలు చెబుదాం? చేతులు ఎత్తండి. లెక్క ఎత్తుతుందండి. ఇప్పటి నుంచి మా నోట్లో నుంచి ఏం రావద్దమ్మా. మీరు చెప్పినా దేవుని తెలిసిపోతే దేవుడు నాకు చెప్పేస్తాడు. జాగ్రత్త. 10వ ఆజ్ఞ ఏంటి చెప్పండి? నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు, నీ పొరుగువాని పొలం ఆశించవద్దు, ఇల్లు ఆశించవద్దు, ఏది ఆశించవద్దు. ఈ విషయం కూడా తప్పిపోతాం. ఆఖరి పెట్టాడు ఇది 10. ఎందుకు పెట్టాడో ఆఖరి చెప్తాడు. ఎందుకు 10 పెట్టాడు ఇదో ఆఖరి చెప్తాడు. ఏంటి టైం చూడకు, టైం కరెక్ట్ టైం ఉంటుంది, మనకేం పర్లేదు. దేవుడు చెప్తాడు. టైం గురించి ఏం బాధపడకండి, దేవుని టైం కావాలి మనకు. ఇప్పుడు వచ్చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? జాగ్రత్త. 10వ ఆజ్ఞ. సరే, నిర్గమకాండము 20.
కానీ నిజానికి ఈ మాట నేను నెక్స్ట్ చెప్పొచ్చు 10వ ఆజ్ఞ, కానీ ఇప్పుడే చెప్పమంటున్నాడు దేవుడు. నీ పొరువాని భార్య నేనను, అతని దాస్యనైనను, అతని దాస్యనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనను, నీ పొరువానులకు దేని నేను ఆశింపకూడదని చెప్పాను. ఇది 10వ ఆజ్ఞ. దురాశ అంటే ఏమిటి? ఆశించొద్దంటే అమ్మా, ఆశ దురాశ ఏంటి? రెండు ఒకటి ఆపోజిట్. ఆశించొద్దంటే ఆశిస్తే ఏమవుతుంది? అది దురాశ మారిపోతుంది. దురాశ కలిగిన వారు దేవుని సంతోషపెట్టలేరు. అంటే మనలో ఆశలు ఉండొచ్చు, ఆశ గల ప్రాణానైనా, కానీ దురాశ ఉంటే కనుక ఆయన సంతృప్తిపరచడు, శిక్షిస్తారు. అంచేత పొరుగువానిది ఏది కూడా మనము ఆశించవద్దు. ఒకసారి ఆశిస్తుంటాం మనం. పక్క వాళ్ళ ఇంట్లో ఏమైనా వస్తువులు బాగుంటే ఎవరు లేనప్పుడు వెళ్ళి ఏం చేస్తాం? మొన్న చెప్పాను కదా, నా పెన్ కొట్టేసాడు పక్కోడని. దురాశ. బాగా ఇన్ని పెన్లు ఉన్నాయి, అన్ని బాగా, ఈ పెన్నే బాగుంది అడిగి తీసేసి 6వ క్లాస్ చదివితే 7వ క్లాస్ అనుకుంటా. మన ఇంట్లోవి బాగా కనిపించవు మన గంటికి. పక్క ఇంట్లో వాళ్ళకి ఒక ఫ్రిడ్జ్ కొన్నాను అనుకోండి 80,000 పెట్టి, పక్క ఇంట్లో 40,000 పెట్టే కొన్నాడు, కానీ అది బాగా కనబడుతుంది, ఇది బాగా కనబడదు మనకి. రాసిస్తాను, మీకు వెళ్ళండి, బయటికి వెళ్ళండి, చెక్ చేయండి. పక్క వాళ్ళ ఇంట్లో బాగా కనిపిస్తాయి, మన ఇంట్లో ఎంత ఖచ్చితంగా బాగా కనబడదు. అలాగే మాకు ఒక తెలిసిన ఆయన మా ఇంట్లోకి వచ్చి కొన్ని చూసి, అవి మా ఇంట్లో ఏమో ఏడ్చుకుంటూ వెళ్ళాడు, మా ఇంట్లో తెలుసా మీకు? దేవునికి తెలిసి నీకు ఏది ఇవ్వాలా అది ఇస్తాడు. ఆశించు, అడుగుడి ఇవ్వడును, కానీ ఎందుకు దురాశ? ఎందుకు? అది తప్పు, అది తప్పు. నేర్చుకుందాం ఈరోజు. త్వరగానే ముగిస్తా. కీర్తన గ్రంథము 106 అధ్యాయం తీయండి. కీర్తనలు 106. కీర్తనలు 106 14వ వచనం. 106:14. అరణ్యముల వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. అమ్మా, తర్వాత 78వ అధ్యాయం చూడండి. 78:18. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచురు, తమ హృదయంలో దేవుని శోధించిరి. ఎప్పుడైతే ఒక వ్యక్తి దురాశ ఆశపడుతున్నాడో తనకు కానిది, దేవుని ఏం చేస్తారన్న వాళ్ళు శోధిస్తున్నారంట. నీలో దురాశ ఉంటే అది దేవుని శోధన. ఆశించవచ్చు కానీ శోధించవచ్చు. ఎలాగే వీళ్ళు చేశారో నేర్చుకుందాము. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4 నుంచి చెప్తున్నా చూడండి. వారి మధ్య ఉన్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికంగా కనబరచగా ఇజ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టిందరు? ఐగుప్తులు మేము ఉచితంగా తినినా ఏంటమ్మా? మా ఫ్రెండ్ వీళ్ళందరూ చేపలు, కీరకాయలు, తర్వాత ఏముందమ్మా, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చినవి. ఇప్పుడు మా ప్రాణము సమస్యలు అని చెప్పి అప్పుడు ఊరుకుంటే బాగుండు. ఇంకో మాట పెట్టారు, అవ్వ పెట్టినట్టు ఇంకో మాట ఎక్స్ట్రా పెట్టారు వీళ్ళు. 6వ వచనం చూడండి. ఈ మన్నా కాక మా కన్ను లేదు, మరి ఏమి లేదు. మై గాడ్, ఇదే భయంకరమైన తప్పు. వాళ్ళ చేపలు లేవు, మాంసం లేదు మరి అంటే ఓకే. అదేంటి? రెండేంటివి? ఎన్వి. దేని గురించి ఏడుస్తున్నారు వీళ్ళు? కూరాకులు అంట. పాలకూర, తోటకూర గురించి కూడా ఏడుస్తున్నారండి వీళ్ళు. పాలకూర, తోటకూర, గోంగూర, ఆ కూర, ఈ కూర. కూరాకుల గురించి ఈ లోకం ఏడ్చిన వాళ్ళు ఏమైనా చూసారమ్మా? ఈరోజు ఆదివారం మటన్ ఎందుకు కొట్టినటువంటి భర్తను చూశాను, కానీ ఈరోజు తోటకూర ఎందుకు కొట్టిన భర్తను ఎంతవరకు చూడలే. కానీ వీళ్ళు అంతకంటే పెద్ద బాబులు వీళ్ళు, ఇజ్రాయేలీలు. కూరాకులు కూడా జ్ఞాపకం వస్తున్నాయండి వీళ్ళకి. బంగాళదుంపలు జ్ఞాపకం వస్తున్నాయంట, ఉల్లిపాయలు జ్ఞాపకం వస్తున్నాయంట. నైల్ అనేది ఉంటుంది అక్కడ. నైల్ నది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మా పక్కన నడిచాం, చాలా బ్యూటిఫుల్ నది, నైల్ నది.
ఎంత విస్తారంగా చేపలు పడతాయంటే అంత విస్తారం. ఐగుప్తులో అందరూ చేపలు తింటారు, ఎందుకంటే విస్తారమైన చేపలు పడతాయి. ఈ గుర్తొస్తున్నాడు అడుగు. పైగా ఏంటండి, ఫ్రీగా షాప్కి వెళ్ళా, ఒక చేప ఎంత అంటే 500 అన్నాడు, కొన్నా. ఇంకో రోజు వెళ్ళినా, చేప ఎంత అంటే ఏమొద్దండి మీకు ఫ్రీగా ఇస్తానని తీసుకున్నాను అనుకోండి. ఎప్పుడు నాకు సంతోషం ఉంటుంది. 500 పెట్టుకుంటే భలే కొనాలి, 500 అంటావా, ఇంకో 400 పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటా. కానీ ఫ్రీగా వస్తే ఉచితంగా వచ్చిన చాలా తీగి ఉంటాయి. వీళ్ళకి అన్నీ ఎలా వచ్చినాయి, ఇవన్నీ కూడా ఉచితంగా వచ్చినాయంట. అందుకని మర్చిపోలేకపోతున్నారు వీళ్ళందరూ కూడా. అది డబ్బులు పెట్టుకుంటుంటే అప్పుడు తెలిసి వచ్చేది విలువ. అలాగే డబ్బులు పెట్టకుండా దేవుడు వారికి ఆహారాన్ని పెట్టాడు. ఏమిటమ్మది? మన్నా. దేని స్తోత్రం, హల్లెలూయా. మన్నాని పెడితే ఈ చవి సారం లేని మన్నా మాకు విసుగు పుట్టింది. మాకు చేపలు కావాలి, దోసకాయలు కావాలి, కూరాకులు కావాలి, దొండకాయలు, బీరకాయలు కావాలంటున్నారు వీళ్ళందరూ కూడా. మన్నా ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? భూమిలోంచి వస్తున్నాయి. మనుషుడు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు? ఈ భూమిలోంచి పుట్టినటువంటి ఆకుకూరలకి, నదుల్లో పుట్టినటువంటి చేపలకి, ఈ అడవులోను తోటల్లో పెరిగినటువంటి మేకలకి, కోళ్ళకి అవి కావాలని కోరుకుంటాకండి. పరలోకం నుంచి వచ్చిన మన్నాను కోరుకోవట్లేదు. ఇదే మనుషులు బలహీనత, ఇదే దురాశ. చాలాసార్లు చెప్పాను, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా. మా సిస్టర్ గారు ఎలా ఉంటే, అమ్మ మన చర్చికి రాలేదని అడిగినా. ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదు. చర్చి మానేసింది సిస్టర్. మేము ఎందుకు మానేసావు చర్చి అని అడిగినా. ఈరోజు మా చుట్టాలు వచ్చారు, అయ్యగారు వాళ్ళకి చేపలు అంటే ఇష్టం అంట, అక్కడ చేపలు కూడా వండుతున్నాను, టైం అయిపోయింది రాలేదని అన్నది. చేపలు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా? దేని వాకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పరలోకం చేతున్న ఆహారం పక్కన పెట్టి ఆ చేపలు వండి ఆయన పెట్టి ఈమె తిన్నది. అలాగే ఆదివారం మటన్ షాపులు, చికెన్ షాపులకు వెళ్ళండి. క్రైస్తవులు ఎంతమంది రోజు ఉండి అక్కడ ఫస్ట్ ఉండేది ఎవరు తెలుసా? మటన్ చికెన్ షాప్లో మనవాళ్ళు, మన ఫ్రెండ్సే. ఈ తర్వాత తీసుకొని వచ్చిన తర్వాత కడిగేసి వండేసి టైం ఉంటే దేనికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం? పరలోకం ఇచ్చే మన్నానా, ఈ లోకం మన్నానా? ఓకే, ముగింపులోకి వెళ్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక ఆయన ఒక కార్యం చేశాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం తీయండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ 7. అక్కడ దేవుడు చెప్పాడు, మనకు తెలిసిందే కానీ అవసరం కాబట్టి చెప్తున్నా. ఎరుకో పట్టణం శపింపబడింది, దాన్ని ఎవరు ముట్టొద్దు, అంత నేను శపించాను, దాన్ని ఏది ఆశించవద్దని చెప్తే ఒక ఆయన తప్పు చేశాడు. తప్పు చేస్తే వీళ్ళందరికీ చాలా దేవుడు నష్టం కలిగజేశాడు. అప్పుడు మోషే చచ్చిపోయినాడు. యెహోషువ జరిగింది. 7వ అధ్యాయం చూడండి. యెహోషువ 7:1. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రంలో జరహు మునిమనుడును, జబ్ది కుమారుడును, కర్మీ కుమారుడునైన ఆకాను శపితం చేయని బంధాల్లో కొంత తీసుకున్నాడు కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించాను. అప్పుడు దేవుడు కోపించరాగానే వాళ్ళందరూ యుద్ధానికి వెళ్తున్నా కానీ గెలవలేకపోతున్నారు. శాపం వచ్చేసింది. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు తెలిసింది వాళ్ళ సంగతే. దేవుడు శపించిన దాన్ని ఈ జబ్ది కుమారుడికి ఆకాన్ ఏం చేశాడమ్మా? దొంగిలించాడంట. అప్పుడు చీటీలు వేస్తే దొరికిపోయాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, 7వ అధ్యాయము 20. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది. ఇప్పుడు కొంత మెచ్చుకోవాలి. ఈయన అబద్ధం చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడా? దొంగతనం చేసి నిజం చెప్తున్నాడు. ఈయన మనకంటే బెటర్. నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మని నేను చూచి వాటిని ఏముందమ్మ తర్వాత ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచిపడినవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకోలేను. ఇప్పుడు సమస్య ఏంటంటే తర్వాత దేవుడు కోపగించి ఈ ఆకారాన్ని
భార్య బిడ్డల్ని ఏం చేశాడమ్మా? పసి పిల్లల్ని అందరూ కూడా చంపేశాడు. ఇప్పుడు ప్రశ్న, తప్పు చేసినప్పుడు ఏం చేయాలన్నా మనం? ఒప్పుకున్నాడు లేదా? అబద్ధం చెప్పి బొంకాడా? నేను చెప్పాడు కదా. మరి నేను చెప్పాడు దేవుడు క్షమించాలి కదా, మరి ఎందుకు చంపేశాడు అమ్మా? చెప్పాలి. ఆశించాడు, అదే ఆశించాడు. ఆశించకూడదు కదా, ఆశించాడు, తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు నిజం ఒప్పుకున్నాడు, మరి దేవుడు క్షమించాలి కదా. శపించాడు, ఆయన తినేశాడు. అది కారణమా? కారణం చేసిన వినండి, మనందరం అదే చేస్తాం. తప్పు ఎప్పుడు ఒప్పుకున్నాడమ్మా? తప్పు చేసినప్పుడు కాదు. ఇతని గురించి ఇజ్రాయెల్ ఎంతమంది అందరం చీట్లు వేశారు, అప్పుడు దొరికాడు. ముందుగానే దేవుడు కోపం వచ్చింది, శపితమైనది ఎవరో తీసుకున్నారు, అందుకని మీకు శాపం వచ్చింది చెప్పినప్పుడు వెంటనే బాగా పరిగెత్తుకుని వచ్చి నేను తప్పు చేసిన ఒప్పుకోవాలి కదా. ఎప్పుడు ఒప్పుకున్నాడు తెలుసా? దేవుడు చూపించినప్పుడు అప్పుడు ఒప్పుకున్నాడు. అదే ముందు ఒప్పుకుని ఉంటే దేవుడు క్షమించేవాడు. అడిగినప్పుడు ఒప్పుకుంటే క్షమించేవాడు, అడిగినప్పుడు ఒప్పుకోలేదు. ఇంకా ఎలాగ పట్టుబడిపోయాడు, ఇంకంతే రెడీ హ్యాండెడ్గా. ఇంకా తప్పదని అప్పు ఒప్పుకున్నాడు. అప్పుడు ఒప్పుకుంటే ప్రయోజనం ఉంది, అందుకు చచ్చిపోయాడు. ఆ భార్య పిల్లలందరూ చచ్చిపోయారు. కారణం ఏంటమ్మా? అతడు దేన్ని ఏం చేశాడు? 10వ ఆజ్ఞని తప్పిపోయాడు, ఆశించాడు శపితమైన దాన్ని. దురాశ, డబ్బుల్ని, ఆ క్షీణాల వస్తువులను ఆశ్రయించి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. కానీ అతను ప్రాణం పోతే భార్య బిడ్డలు అందరూ పోయి. ఎంత భయంకరమైనది ఆశించడం అంటే. ఆశించొద్దాం అమ్మా. తర్వాత ఇవన్నీ దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు మనతోటి? 1 కొరింథీ 6వ అధ్యాయం ఏంటి? 1 కొరింథీ 6. పదవచనం, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, తర్వాత దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అమ్మా అలాగే 6వ వచనం చూడండి. 6వ వచనం, ఒక్క నిమిషం, 16 10వ అధ్యాయం 6వ వచనం. 1 కొరింథీ 10:6. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ కూడా? దృష్టాంతంగా వాటితో ఆశించి ప్రాణం పోగొట్టుకున్నారు. మీరు అలా ఆశించొద్దయా. దొంగతనం చేసి, అబద్ధాలు చెప్పి, వ్యభిచారం చేసి, నరహత్య చేసి అవి చేశారా, మీరు అలా చేయకండి అని చెప్పడానికి ఈరోజు చెప్తాడు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎంత ఒక మాట అన్నాను మీతోటి. 10వ ఆజ్ఞ ఎందుకు పెట్టాడు? ఆఖరిని ఎందుకు పెట్టాడు? ఇది దానికి కారణం ఉందని చెప్పాను కదమ్మా. ఎవరైతే ఆశిస్తున్నారో అమ్మా, దాన్ని దురాశ అన్నాం. 10వ ఆజ్ఞను ఎవరైతే తప్పుతున్నారో వాళ్ళందరూ కూడా పైన రాసిన 9 ఆజ్ఞలు కూడా తప్పిపోతారు. అందుకే 10 పెట్టాడు ఈయన. అర్థమైందా? ఎవరైతే 10వ ఆజ్ఞను తప్పుతున్నారో వాళ్ళు ఎందులో తప్పుతారు? మొత్తం అన్నీ తప్పిపోతారు. ఇజ్రాయెల్ అందరూ కూడా వాగ్దాన దేశం వెళ్ళారు. ఎక్కడ చూసినా మంచి మంచి విగ్రహాలు కనబడుతున్నాయి. మాకు కూడా మా ఇంట్లో కూడా విగ్రహం ఉంటే ఎంత బాగుండని ఆ విగ్రహాలను కొని తెచ్చుకున్నారు వాళ్ళు ఆశించి. అంటే ఏ ఆజ్ఞను తప్పారు? మొదటి 4 ఆజ్ఞను తప్పారు ఆశించి. పైన ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూమికి నీళ్ళు కానీ ఏ పూల మీద చేసుకుని చెప్తే అవన్నీ చేసుకుని వచ్చి విగ్రహం చేసి ఆశించి 4 ఆజ్ఞలు తప్పిపోయారు. ఏమ్మా, దావీదు ఉన్నాడు, మహాచక్రవర్తి, దేవుని భయభక్తుడు. ఆయన కూడా ఆశించాడు. ఏం ఆశించాడనా? పొరుగువాని భార్యని ఆశించాడు. ఏం చేశాడు? 7వ ఆజ్ఞ తప్పాడు, వ్యభిచారం చేసి. దావీదు వంటి మహాచక్రవర్తి. తర్వాత చూడండి, నేను చెప్తాను మీకు. ఇజ్రాయెల్స్ అంతా తప్పు చేశారు కదా. అహాబ్ అనేటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడు. అహాబ్ ఈయన ఏం చేసేది తెలుసమ్మా? ఆయన అహాబ్ చక్రవర్తి. చక్రవర్తి ఇల్లు ఎలా ఉంటుంది? మన ఇల్లు ఎలా ఉంటాయి? ఈయన పక్కనే నాబాతి ద్రాక్ష తోట ఉందంట. ఈయనకేమో లక్షల పొలాలు ఉన్నాయి. చిన్న ద్రాక్ష తోట పాపం నాబాతికి. దాన్ని ఆశించాడంట. నాబోతు, నీ ద్రాక్ష తోట నాకు ఇచ్చేవయ్యా, నేనేమో నా తండ్రి శ్వాసను ఏమన్నాను అన్నాడు. ఏం చేశాడు ఆయన? చంపేశాడు. నీ పురువాని ఇల్లు ఆశింపవద్దు, నీ పురువాని పొలాన్ని ఆశించవద్దు అంటే పొలాన్ని ఆశించి ఏం చేశాడు ఆయన?
చంపేస్తే ఏం చేశాడు? 6వ ఆజ్ఞ నరా చేశాడు. దావీదు ఏం చేశాడు? ఆయన కూడా నరా చేశాడు. ఆయన చంపేశాడు. ఆయన కూడా నరా చేశాడు దావీదు. రాదా గెహాజీ అని ఒక అన్నాడు మన ఫ్రెండ్ గెహాజీ. ఎలీషా మహాప్రాప్తికి ఈయన సేవకుడు న్యాయమని బాగు చేశాడు. ఇంత వెండి తీసుకొచ్చి ఇంత బంగారం తీసుకొచ్చి వెళ్ళగాలి విసిరేసి తీసుకో ఎలీషా గారిని నాకు వద్దన్నాడు. వెళ్ళిపోతుంటే గెహాజీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, ఇప్పుడే కొంతమంది ప్రాప్తులు వచ్చారు, వాళ్ళకి భోజనం పెట్టడానికి ఏం లేదు, దుస్తులు ఏం లేవు, కొంచెం మీరు తెచ్చిన ఏమైనా దుస్తులు ఏమంటే అని చెప్తే, అవునా ఎలీషా గారు అడుగుతున్నారా? దుస్తులు ఏంటి కన్నా అని బంగారం వెండి అన్నీ తీసుకొచ్చేసి మోసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. తీసుకొచ్చి ఎలీషా అడిగాడు, ఎక్కడికి వెళ్ళావంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదండి. ఆయన ఏం ఆశించాడు? 9వ ఆజ్ఞ ఏంటి ఇందాక చెప్పింది? అబద్ధాలు చెప్పొద్దు. ఏం చెప్పాడు? ఇప్పటి నుంచి తరాలు నీ కుష్ఠరోగం అన్నాడు. కుష్ఠరోగంతో చచ్చిపోయాడు ఆయన గెహాజీ. పిల్లలు కూడా కుష్ఠరోగులు పుట్టారు. దేవుడి శాపం. ఎప్పుడైతే 10 ఆజ్ఞలు తప్పిపోతున్నామో అన్ని ఆజ్ఞలు తప్పిపోతాం. ఆశించితే అమ్మ బలి బాగుందా అనుకున్నావా? ఇవాళ పెళ్లి కావచ్చు, ఆ అమ్మాయికి రేపు పెళ్ళి అవుతుంది, ఆయన పెళ్ళని ఆశిస్తున్నావు కదా, వెళ్ళిపోతావు పైకి. విచారం దృష్టి ఉందా? వెళ్ళిపోతావు. జాగ్రత్తం చేస్తున్నావా? వెళ్ళిపోతావు. నరాచం చేస్తున్నావా? ఇవన్నీ 10 ఆజ్ఞలు తప్పిపోతే అన్నీ నీకు తెలియకుండా చేస్తాం. ఆశింపవద్దు. దేవుడు నీకు ఏది ఇస్తాడు అదే. దేన్ని ఆశించవద్దు. జేబులో చిల్లి కావలేదు, 10 రూపాయలు ఉన్నాయి ఈరోజు, ఇంటికి వెళ్ళు, ఆ 10 రూపాయలతో చిన్న టీ తాగు, అదే దేవుడు నీకు ఆశీర్వాదం చేస్తాడు. ఏం లేదని చెప్పేసి తప్పులు చేయకు. అంత లేచినవండి. అందరు కళ్ళు మూసుకోండి. ఎన్నిసార్లు అబద్ధాలు మన నోటి నుంచి వచ్చాయి. నువ్వు దేవుని మోసం చేయలేవు, దేవుని సేవకులు మోసం చేయలేవు. ఆశించావా? అన్ని ఆజ్ఞలు తప్పిపోతావు. ఈరోజు మీరు మనందరం పరీక్ష చేసుకోవాలి. నేను గొప్పవాడిని కాదు, ఈ మాట చెప్పానని, మీకంటే ఘోరమైన పాపని నేను. మనందరం దేవుని ఎదుర ఒప్పుకుందాం. ఈరోజు తప్పులు చేయకుండా ఒప్పుకుందాం. క్షమాపణ అడుగుదాం. తప్పులు దేవుడు నువ్వు తప్పు చేసావు చెప్పినప్పుడు కాదు, ఆయన చెప్పకముందే మన తప్పులు ఒప్పుకోవాలి. నేను అడిగినప్పుడు చెప్పడం కాదు, ముందే ఒప్పుకోవాలి. ఒకసారి అడిగినా మనం నిజం చెప్పాం. ఈరోజు ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రభుత్వంలో చేవేద్దాం. క్షమించిన ఆయన 10 ఆజ్ఞలు తప్పుతున్నాం. ఏ ఆజ్ఞ ఒక్కటి తప్పుపోయినా మనం అన్నింటిలో తప్పుపోయినట్టే. ప్రభు క్షమించు. నువ్వు ఉంటే నాకేం కొదువు లేదా, నాకు డబ్బు లేకపోయినా పర్లేదు, ఆస్తులు అంతస్తు లేకపోయినా పర్లేదు, ఇల్లు లేకపోయినా పర్లేదు, నువ్వు ఉంటే నాకు చాలు, నాకేం కొదువు లేదా. మళ్ళీ చేవేద్దాం. ప్రభుని క్షమాపణ అడుగుదాం. నాకేమి కొదువా నా యేసుడుండా, నే నడిచెదను నా ప్రియుని తోడ. నాకేమి కొదువా నా యేసుడుండా, నే నడిచెదను నా ప్రియుని తోడ. పాడేద నేను తనివి తీరా, పాడేద నేను తనివి తీరా, చాటేద నేను వేయి నోళ్ళ, చాటేద నేను వేయి నోళ్ళ. నాకేమి కొదువా నా యేసుడుండా, నే నడిచెదను నా ప్రియుని తోడా.
పరీక్ష చేసుకుని మళ్ళీ చేయబోతున్నా. దేవుడు కావాలా, లోకం కావాలా? కొదువ కలవే సింహపు పిల్లలు, కొదువ కలవే సింహపు పిల్లలు, లోటు లేదే నా జీవితాన, లోటు లేదే నా జీవితాన. చింతపడను సిగ్గుపడను, చింతపడను సిగ్గుపడను, నా అండ నా కొండ నా యేసు ఉందా, నా అండ నా కొండ నా యేసు ఉందా. నాకేమి కొదువా నా యేసుడుందా, నే నడిచెదను నా ప్రియుని తోడ, నే నడిచెదను నా ప్రియుని తోడ. దేవుని కొందనాలు తండ్రి, నువ్వుంటే నాకు చాలా ఏసయ్యా. ఈ లోకంలో ఏది అక్కర్లేదు, ఇది ఆశించను, అబద్ధాలు చెప్పను నాయన, దొంగతనం చేయను, నరాచి చేయం, వ్యభిచారం చేయం, తల్లిదండ్రులను గౌరవిస్తాం, నీ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించాం, విశ్రాంతి దినాన్ని పాటిస్తాం, విగ్రహారాధన చేయం. నీవు తప్ప మాకు ఏ దేవుడు వద్దు. తెలిసి తెలియక తప్పులు క్షమించిననా, మాకు తెలియకుండానే మా నోటి నుంచి అబద్ధాలు వస్తాయి భయంతో. సత్యం సత్యమే, అబద్ధము అబద్ధమే, చీకటి చీకటే, వెలుగు వెలుగే, మార్చలేం. దయచేసి క్షమించిన నీ రక్తం చేత కడిగి, ఏ విషయంలో 10 ఆజ్ఞలు తప్పుతున్నామో నీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.